గుర్తు చేశారు. ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పి ఎద్దేవా చేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా సాధారణ మహిళగా అర్ధరాత్రి ఐపీఎస్ సుమతి మరి మారువేషంలో మహిళ ఐపీఎస్ సాహసం చేశారు. 40 మంది వెక్కిలి పోకిరీలు ఆట అయితే కట్టించారు నగర పొలిమేరలో. అర్ధరాత్రి వేళ ఏం జరుగుతుందో సామాన్యుడికి రక్షణ ఉండాల్సిన కాకి నిఘా ఎక్కడ? మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఇంకా ఎదుర్కొనాలి. ఎందుకు కొనసాగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఆ ఉన్నతాధికారిని ఏసీ గదులను వీడారు. తమ హోదాను పక్కన పెట్టారు. సామాన్య మహిళల మారువేషం ధరించి చీకటి వీధుల్లో అడుగుపెట్టారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐపీఎస్ సుమతి ప్రదర్శించిన ఈ సాహసోపేత కర్తవ్య నిర్వహణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గడియారం ముళ్ళు రాత్రి 12 గంటలు దాటింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతం అది. పగలు జన సందోహంతో కిటకిటలాడే ఆ ప్రాంతం అర్ధరాత్రి అయ్యేసరికి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సమాచారం అందుకున్న సుమతి స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలకులకు సిద్ధమయ్యారు. ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా గన్మెన్ల పహారా లేకుండా కేవలం ఒక సాదాసీదా సామాన్య మహిళ ఆమె బస్టాండ్లో నిలబడ్డారు. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆమె ఎవరో తెలియని కొందరు మృగాళ్ళు మత్తులో జోగుతున్న పోకిరిలో ఆమెను చుట్టుముట్టారు. రక్షణ కావించాల్సిన చోట రాక్షసంగా ప్రవర్తించారు. నీ రేటెంత అంటూ సభ్య సమాజం అసహించుకునేలా మరి వెకిలి ప్రశ్నలు వేశారు. అధికారిని గుండెల్లో ఆవేదన రగిలిన వ్యవస్థలోని లోపాలను పూర్తిగా పసిగట్టే వరకు ఆమె మౌనంగానే భరించాదు. దాదాపుగా 3 గంటల పాటు ఆమె అక్కడే గడిపారు. సుదీర్ఘ సమయంలో ఒక్కటే పెట్రోలింగ్ వాహనం కానీ నీడలా ఉండాల్సిన పోలీస్ కానిస్టేబుల్ కానీ అక్కడ కనిపించకపోవడం గమనార్హం. భద్రతా వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఇక అదేవిధంగా అక్కడ గుమ్ముగూడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత ఉండటం అత్యంత విచారకరం. వారు మద్యం గంజాయి మత్తులో తూలుతూ మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న తీరు చూసి అధికారిని నివ్వెరపోయారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్న తర్వాత అసలు కథ మొదలైంది. సాధారణ మహిళగా ఉన్న వ్యక్తి కమిషనర్ గుర్తించిన ఆ కానిస్టేబుల్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని సెల్యూట్ చేయడంతో అంతసేపు ఆమెను వేధించిన పోకిరీలు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే స్పందించిన పోలీసులు దాదాపుగా 40 మంది అదుపులోకి తీసుకున్నారు. మత్తు దిగిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన భయం వారు చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం కాదని భావించిన కమిషనర్ సుమతి వారికి గట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకుని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో మత్తుకు బానిసలై మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే జీవితాలు ఎలా నాశనం అవుతాయో గట్టిగా హెచ్చరించారు. ఈ సంఘటన కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాకుండా పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం ఎంత అవసరమో ఆమె చాటి చెప్పడం అయితే సుమతి చేశారు. మరి నిజంగా ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనందరికీ కూడా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇక కొత్తగూడెం అటవీ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. రెవెన్యూ రికార్డులంటే హక్కులున్నట్లు కాదని కల్వాల నాగారం కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ చేసింది. 600 ఎకరాల అటవీ భూమిగానే కొనసాగుతుందన్న ధర్మాసనం నిజాం కాలం నాటి నోటిఫికేషన్ ఫైనల్ అప్పీలుదారులకు సుప్రీంకోర్టులో మరి చొక్కెదురైందని కూడా మరి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అన్నపురెడ్డిపల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకం అయితే జరిగింది. సతీ సమేతంగా హాజరయ్యారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆనందగిరి గుట్టపై వైభవంగా అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన మహోత్సవం చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నివారించాలని సిపిఐ ఆధ్వర్యంలో మరి మణుగూరులో మహాధర్నా అయితే జరిగింది. బోర్గంపాడులో ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్ల జన్మదిన వేడుకలు అత్యద్భుతంగా జరిగాయని కూడా మరి ప్రచురించారు. రైతుల ఆగ్రహం నడుమ రైతు సంక్షేమ సదస్సు జరిగింది. జూలూరుపాడులో ధాన్యం కొనుగోలు జాప్యంపై అధికారులు నిలదీశారు. రైతులు కొనుగోలు వేగవంతం చేయకపోతే ఆందోళన చేపడతామని అన్నదాతలు తెలియజేశారు. ఇక ప్రజలపై నిత్యావసర భారాలు మోపుతుంది కేంద్రం అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, నిత్యావసర ధరల మేరకు చర్యలు చేపట్టాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, కార్పొరేట్ శక్తుల దోపిడీలను అరికట్టాలని, ప్రజల ప్రాథమిక అవసరాలను హక్కులను గుర్తించాలని, దేశంలోని ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు హెచ్చరించారు. సిపిఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ప్లకార్డులు, ఖాళీ సిలిండర్లతో అక్కడ వీరందరూ కలిసి ధర్నా చేపట్టడం అయితే జరిగింది. అదేవిధంగా బోర్గంపాడులో పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే ఆధ్వర్యంలో మరి ధర్నా చేశారు. ఇక జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని మరి పిలుపునివ్వటం అయితే జరిగిందని కూడా
మరి ప్రచురించారు. కనీస వేతనం కోసం ఉద్యమించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి రిటైర్డ్ జీఎం మేకల కనకయ్య, హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు చైతన్యవంతంతో ముందుకు సాగాలని సిఐటి జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి తెలియజేశారు. ఇక జూలూరుపాడులో అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు క్షమించరని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ తెలియజేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆర్టీసీకి అభయ హస్తం అని చెప్పి అమరజీవి నాగరాజు టీపీసీ చీఫ్ పిఆర్ఓ ఆర్టికల్ రాయటం జరిగింది. ఇక కరీంనగర్ దోపిడీ ఘటన నేర్పిన గుణపాఠం అని చెప్పి ఆర్టీసీ అనేది కేవలం ఒక రవాణా సంస్థ కాదు, మరి అది లక్షలాది కుటుంబాల జీవనాధారం. తెలంగాణ గ్రామీణ పట్టణ జీవనాన్ని కలిపే నాడి విద్యార్థి నుంచి వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ప్రజా రవాణా సంస్థ. అలాంటి సంస్థ బలోపేతం చేయడం అంటే ప్రజా ప్రయోజనాన్ని కాపాడటం, కార్మికుల సంక్షేమం అంటే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేయడం అని కూడా మరి తెలియచేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే మరి రంగారెడ్డి జిల్లాలో ఉప్పరిగూడలో పీసీఎస్సీ చైర్మన్గా పాండు రంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరి సంతోషం వ్యక్తం చేశారు. పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటాం చైర్మన్ కూడా ఉన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే మరి ఘనంగా పాయం వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలు బోర్గంపాడులో అత్యద్భుతంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు జరిగాయి. మణుగూరులో రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు కూడా చేశారు అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక మొండి గౌరవెల్లో భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రంగారెడ్డి జిల్లాలో భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ రమాదేవి ఎమ్మెల్యే రంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యేను కోరారు సర్పంచ్ అని కూడా ప్రచురించడం జరిగింది. వైభవంగా మరి అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అయితే రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక సుదీర్ఘకాలంగా సేవలంచిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్లపల్లి కాంగ్రెస్ నాయకులు అయితే డిమాండ్ చేశారు. ఇక ఆదర్శ నియోజకవర్గంగా ఇబ్రహీంపట్నం స్థానిక శాసనసభ్యులు మారెడ్డి రంగారెడ్డి గూనుగల్ గడ్డ మల్లయ్యగూడెంలో శంకుస్థాపనలు. కాంగ్రెస్ గూటికి గడ్డ మల్లయ్యగూడెం సర్పంచి మంగజంగయ్య అని కూడా రాయటం అయితే జరిగింది. ఇక బల్దియాలో చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. ముగిసిన కార్పొరేటర్ల పదవీ కాలం. ఈ 76.56 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పాల్గొన్నారు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు. నేమ్ బోర్డు లేకపోవడంపై ఎమ్మెల్సీ గరమయ్యారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లాలో మహిళల అభివృద్ధికి సర్కారు పెద్దపీట వేస్తుందని, జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం, అర్హులందరికీ జాప్యం లేకుండా సంక్షేమ పథకాలు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. యాచారంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కూడా చేయడం అయితే జరిగింది. ఇక బెల్లంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభమైందట. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఇక సిపిఐ ఆధ్వర్యంలో మరి రాస్తారోకో నిర్వహించారు బెల్లంపల్లిలో. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై పెరిగిన ధరలు తగ్గించాలని వారు ధర్నా కూడా చేపట్టడం అయితే జరిగింది. ఇక గాంధారి మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు అని ప్రచురించారు. ఇక రైల్వే ఉద్యోగాల కోతలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ పోస్ట్ కార్డు ఉద్యమం చేశారు. ప్రధాని రైల్వే మంత్రికి పోస్ట్ కార్డులు, యువత ఆగ్రహం వెల్లడించారు. ఏఐఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతన్నలు ప్రాణాలు బలికొంటున్న ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని, అకాల వర్షాల నుంచి పంట కాపాడిపోయిన 4 రైతులు దుర్మరణం లక్షెట్టిపేటలో ఉత్కూరు చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని కూడా ప్రచురించారు. ఇక వికలాంగులు, వయోవృద్ధులకు సహాయక ఉపకరణాలు పంపిణీ చేశారు. మరి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శిశు వికలాంగుల వృద్ధుల సంక్షేమం శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో వికలాంగుల కార్పొరేషన్ ఇంకో వికలాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వికలాంగులకు పరికరాలను కూడా అందించడం అయితే జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ మరి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అని కూడా ప్రచురించారు. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డికి స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇక అకాల వర్షం రైతులను కన్నీరు మున్నీరుగా మార్చింది. పాలకుర్తి మండలంలో వరి మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లుగా కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక ఆర్బీ చౌదరి భౌతికాయానికి విజయ్ ఘనమైన నివాళి. మనకు తెలుసు ఆర్బీ చౌదరి అంటే ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం తీవ్రంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి